వినండి. నాకు ఇష్టం వచ్చినట్టు బతికే అవకాశం లేనప్పుడు చావడమే బెటర్. అయ్యో ఆవేశపడకండి, నేను చెప్పేది వినండి. రాకీ, రాకీ, ఏం చేస్తున్నావురా? పిచ్చి పట్టిందా? అవును, పిచ్చ పట్టింది. అసలు నేను ఎవరనే ప్రశ్న మొదలై నాకు పిచ్చి పట్టింది. అసలు ఈ ఇంట్లో నాకు ఏ విలువ ఉందని డౌట్ వచ్చి పిచ్చి పట్టింది. ఈ చెడిపోయిన దాంతో కాపురం చేయమంటావు, నాకు ఇష్టం లేని దాంతో కలిసి లైఫ్ షేర్ చేసుకోమంటున్నావు. నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే అవకాశం లేనప్పుడు అసలు ఎందుకమ్మా ఈ బ్రతుకు? లయ చేసిన పనికి ఇంట్లో నుంచి గెంటేశాను, మళ్ళీ వస్తే హాస్పిటల్ నుంచి కూడా పంపించేశాను. హార్ట్ అటాక్ తో లయని కలవరించి మళ్ళీ ఇంటికొచ్చేలా చేశావు, అప్పుడు కూడా తరిమేశాను. ఈసారి పని మనిషి అని కొత్త పేరు పెట్టి తీసుకొచ్చావు. ఎంతసేపు నీ కోడల్ని కాపాడుకుందామనే ఆలోచనే తప్ప కొడుకు బాధ అర్థం చేసుకోవేంటమ్మా? ఎంతసేపు కోడలి జీవితం పాడైపోతుంది అనుకుంటావు గాని నా జీవితం నాశనం అయిపోతుందని ఎందుకు అనుకోమ్మా? పరాయి ఇంటి నుంచి వచ్చిన లయ నీకు ఎక్కువైపోయింది, సొంత కొడుకుని పరాయి వాడిని అయిపోయాను. నా బాధను అర్థం చేసుకున్న ప్రియాంక నీకు సంస్కారహీనురాలైంది. పరాయి మగాడితో తిరిగిన నీ కోడలు ఆదర్శవంతురాలైంది. ఎవరికి విలువ ఇవ్వాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలియకుండా బిహేవ్ చేస్తున్నావేంటమ్మా? నాకు నా ఇష్టాలకి విలువ లేనప్పుడు నేను బతికి ఇంకేం లాభం అమ్మా? వద్దు వద్దు అన్నా లయ మెళ్ళలో తాళి కట్టించావు, సరే అని ఒప్పుకున్నాను. ఇష్టం లేకపోయినా కలిసి ఉండాలి అన్నావు, భరించాను. ఇప్పుడు క్యారెక్టర్ లేదని తెలిసా కూడా జీవితం పంచుకోమని అంటున్నావు, ఎలా ఒప్పుకుంటానమ్మా? కొడుకు బాగు కోరే తల్లిని చూశాను, కానీ కొడుకు నాశనం అయిపోయినా పర్లేదనుకునే తల్లిని నిన్నే చూస్తున్నానమ్మా. తల్లే కొడుకు నాశనం కోరుకున్నప్పుడు ఇంకెందుకమ్మా బతకడం? ఇప్పుడేంటి మీ ప్రాబ్లం? నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతే మీరు సంతోషంగా ఉంటారు, అంతే కదా? అవును. ప్రియాంకని పెళ్లి చేసుకుంటే మీరు ఆనందంగా ఉంటారా? అవును అవును అవును. సరే అయితే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి, ప్రియాంకని పెళ్లి చేసుకోండి. లయా, ఏం మాట్లాడుతున్నావమ్మా? అత్తయ్య, నన్ను మాట్లాడివ్వండి. మీరు ప్రియాంకని పెళ్లి చేసుకోండి, కానీ ఒక్క కండిషన్. ఏంటది? నేను తప్పు చేశానని మీరనుకుంటున్నారు, అందుకే నన్ను కాదనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు ప్రియాంకని పెళ్లి చేసుకుంటున్నారు, అంతే కదా? అవును. సరే, ఒకవేళ నేను తప్పు చేయలేదని ప్రూవ్ అయితే ఏం చేస్తారు? తప్పు చేశాక ఇంకా ప్రూఫ్స్ ఎందుకు? మీరు అనుకుంటున్న దానికి ప్రూఫ్స్ ఏమీ అవసరం లేదు. జరిగిన నిజం తెలియడం కోసం ప్రూఫ్స్ కావాలి. నేను చేశానని మీరు నమ్ముతున్నారు, తప్పు నేను చేయలేదని ప్రూవ్ చేస్తే మీరేం చేస్తారు? ఓ అలాగా, సరే. జరిగిందేంటో నాకు తెలుసు. తప్పుని ఒప్పు అని ప్రూవ్ చేయలేవు. ఒకవేళ నిజంగానే నువ్వు ప్రూవ్ చేస్తే నేను ప్రియాంకని పెళ్లి చేసుకోను. మాట మీద నిలబడతారా? నమ్మిన వాళ్ళని మోసం చేసే అలవాటు నీకుంది, కానీ మాటిచ్చాక తప్పే అలవాటు నాకు లేదు. అయినా నువ్వు ప్రూవ్ చేయాలి కదా. నేను ప్రూవ్ చేసుకుంటాను. నేను నా మాట మీద నిలబడాలి అంటే నాది కూడా ఒక కండిషన్ ఉంది. ఏంటది? నేను ఎంగేజ్మెంట్ ముహూర్తానికే ప్రియాంకని పెళ్లి చేసుకుందామని ఫిక్స్ అయ్యాను.
నువ్వు ప్రూవ్ చేయాలి అనుకుంటే ఆ పెళ్లిలోపే ప్రూవ్ చేసుకో. దాని తర్వాత నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రూఫ్స్ చూపించినా నాకు సంబంధం లేదు. అంతేకాదు, పెళ్ళయ్యే వరకు నా పెళ్లికి సంబంధించిన ప్రతి పని నువ్వే దగ్గరుండి చేయాలి. నా పెళ్లి జరిపించాలి. నన్ను మోసం చేసినందుకు ఇదే నేను నీకు వేసే శిక్ష. ఏంట్రా, జరిగింది తప్ప ఒప్ప అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకుండా అర్థం లేని కండిషన్స్ పెడుతున్నావేంట్రా? తన నిజాయితీ నిరూపించుకుంటానంది, రుజువులు చూపిస్తానంది. దానికి కాస్తైనా సమయం ఇవ్వాలి కదా. పైగా నీ పెళ్లి లై చేయడం ఏంట్రా? చేసే పనులకి ఒక పద్ధతి ఉండాలి, మాట్లాడేదానికి అర్థం ఉండాలి. అత్తయ్య, ఇది నా సమస్య, నన్నే పరిష్కరించుకొనివ్వండి. అది కాదమ్మా. అత్తయ్య ప్లీజ్, మీ కండిషన్స్ కి నేను ఒప్పుకుంటున్నాను. ఓకే, డన్. నేను మాటిచ్చినట్టు నువ్వు జెన్యూన్ గా ప్రూవ్ చేసుకుంటే ప్రియాంకని పెళ్లి చేసుకోను. కానీ నువ్వు ప్రూవ్ చేయకపోతే పెళ్లికి అడ్డు చెప్పకూడదు. సరే. తప్పుని ఒప్పు అని ప్రూవ్ చేయలేవు. ఒకవేళ నిజంగానే నువ్వు ప్రూవ్ చేస్తే నేను ప్రియాంకని పెళ్లి చేసుకోను. నువ్వు ప్రూవ్ చేయాలి అనుకుంటే ఆ పెళ్లిలోపే ప్రూవ్ చేసుకో. దాని తర్వాత నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ప్రూఫ్స్ చూపించినా నాకు సంబంధం లేదు. బాలకృష్ణ గారు పడిపోయిన చైర్ ఇది. కట్ చేసిందేంటి? పొరపాటున ఇది కట్ అయిందా? ప్లాన్ చేసేది కట్ చేశారా? ఆ రోజు నేను గిఫ్ట్ పెట్టిన చోట లేదా, గిఫ్ట్ మీద పేరు మారడం కూడా జరిగింది. అవన్నీ పొరపాటున జరిగినవి కావు, ఖచ్చితంగా ప్లాన్ చేస్తేనే జరిగాయి. ఎవరు చేసుంటారు? అత్తయ్యని, శృతిని అనుమానించే అవసరం లేదు. గోపికి నాతో శత్రుత్వం లేదు. ప్లాన్ రాఖీదే అయితే అంత ఎమోషనల్ కాడు. ఇంకెవరు? మహేశ్వరి. మహేశ్వరికి నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడం వల్ల లాభం ఏంటి? నో, మహేశ్వరికి ఎలాంటి లాభం లేదు. నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని ఇంకెవరు అనుకుంటారు? విజయక్క? అవును, చీటికి మాటికి గొడవలు పెట్టుకుంటుంది. చిన్నదానికి రాద్దంతం చేస్తుంది. చిన్న కోడలమని చిన్న చూపు కూడా ఉంది. సో ఖచ్చితంగా ఇది విజయక్క పని. శృతి, శృతి, శృతి! ఏంటి లయ్యా? శృతి, రాఖీ నన్ను ఇంట్లో నుంచి గంటేయడం అనేది న్యాచురల్ గా జరిగింది కాదు. అదంతా ఒక పక్క ప్లాన్ మీద జరిగింది. ఏం మాట్లాడుతున్నావే? ప్లానా? రాఖీ చేశాడా? కాదు, ఆయన చేత వేరే వాళ్ళు చేయించారు. అది ఆయనకు కూడా తెలీదు. ఎవరే? బాగా ఆలోచించాం. ఈ ఇంట్లో నీ మీద నా మీద పడి ఏడ్చేవాళ్ళు ఎవరున్నారు? మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరున్నారు? విజయక్క. ఎగ్జాక్ట్లీ, ఈ పని విజయక్క చేసింది. కానీ విజయక్కే చేసింది అని చెప్పడానికి ఆధారం లేవు కదా. తను చేసిందని ఎవరికి చెప్తావు? ఎలా నిరూపిస్తావు?
ఆధారాలు పట్టుకోవాలి, తన బండారం బయట పెట్టాలి. కానీ ఎలా లయ్యా? విజయకెక్కడుంది? ఎందుకు? తనని అడిగితే నిజం చెప్తుందా? చెప్పేదైతే చేయదు. నా త్వర చెప్తాను. శృతి, నువ్విక్కడే ఉండు. విజయక్క రూమ్లో ఏదైనా ఆధారం దొరకొచ్చా? సరే. ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదక్క, ఊరికే నిలబడ్డాను. ఊరికే నిలబడ్డాను, ఉసిరికాయ కోసం నిలబడ్డాను అని ఒట్టి మాటలు చెప్పకు. నిజం చెప్పు, ఇక్కడ నీకేం పని? ఈ ఇల్లు అందరిది, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఈ ప్లేసు నీ పేరు మీద ఉన్నట్టు మాట్లాడుతున్నావేంటి? అవును, ఎవరైనా ఎక్కడైనా ఉండొచ్చు. ఆ ఎక్కడైనా ఉండకుండా నా రూమ్ దగ్గర ఎందుకున్నావా అని నా డౌట్. ఇక్కడుంటేనే కదా మీకు ప్రాబ్లం. వెళ్తానులే. ఏంటి లయా, నా రూమ్లో ఏం చేస్తున్నావు? అది అంటే అక్క, ఇప్పుడు నేను పని మనిషిని కదా. అత్తయ్య గారిని చూసుకోవడంతో పాటు ఇంటి పని కూడా చూసుకుంటున్నాను. రూమ్ తొడుద్దామని వచ్చాను. నేను మరీ అంత దద్దమ్మలా కనిపిస్తున్నానా? నువ్వు తుడవడానికొస్తే చేతిలో చీపురేది? వచ్చేటప్పుడు మర్చిపోయానక్క, ఇప్పుడు తీసుకురావడానికి వెళ్తున్నాను. నా రూమ్ ఏమీ క్లీన్ చేయనవసరం లేదు, ఇక నువ్వు వెళ్ళొచ్చు. వీళ్ళిద్దరూ నా రూమ్ దగ్గర ఏం చేస్తున్నట్టు? శృతి బిహేవియర్ శృతి తప్పింది, లయ ప్రవర్తనలో ఏదో తేడా కనిపిస్తుంది. ఇద్దరూ కలిసి ఏదైనా గూడు పుటాని పన్నుతున్నారా? ఇది చూడలేదు కదా, చూసిండదులే. చూస్తే గిఫ్ట్ మీద నేమ్ నేనే మార్చానని, మొత్తం నేనే ప్లాన్ చేశానని తెలిసిపోయేది, నన్ను నిలదీసేది. అలా అడగలేదంటే లయ ఇది చూసుండదు. అయినా ఇది ఉంచుకొని ఇప్పటికే తప్పు చేశాను. దీన్ని ఎవ్వరికీ కనిపించకుండా కాల్ చేయాలి. ఎందుకొచ్చావు? ఇంకా నా మీద కోపం పోలేదా? కోపం పోవడానికి నాకు జరిగిందేమి చిన్న అవమానం కాదు.
జీవితాంతం గుర్తు పెట్టుకునే అవమానం. జరిగిన దాని గురించి మర్చిపో ప్రియాంక. ఇప్పుడు జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఆలోచించడానికి ఇంకేముంది? మన పెళ్లి గురించి. ఏం మాట్లాడుతున్నావు? అంత గొడవయ్యాక ఇక మన పెళ్ళెలా అవుతుంది? రేపు పెళ్ళయ్యాక రావాల్సింది ఆ ఇంటికే, ఉండాల్సింది ఆ మనుషుల మధ్య. ఇదెలా కుదురుతుంది? నీకొక సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? మా వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకున్నారు. వాట్? అవును ప్రియాంక, అందరూ ఒప్పుకున్నారు, లయతో సహా. లయ ఒప్పుకోవడమే కాదు, మన పెళ్లి దగ్గరుండి చేస్తానని మాటిచ్చింది. ఇక మన పెళ్లిని ఎవ్వరూ ఆపలేరు. అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఇదెలా సాధ్యం? రాకీ కోరుకున్న దానికోసం రహదారి వేసైనా సరే సాధించుకుంటాడు. రాకీ, ఐఎమ్ వెరీ హ్యాపీ రాకీ. నీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది. ఏంటి? మన ఎంగేజ్మెంట్ ముహూర్తానికే మన పెళ్లి. వావ్! ఏంటి రాకీ, నిజంగా ఇన్ని సర్ప్రైజ్లా? ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇక మన లైఫ్ అంతా ఆనందమే ప్రియాంక. మిస్ అయిపోయావేమో అనుకున్నాను. ఇక మనకి బ్రేకప్ అయిపోయినట్టే అనుకున్నాను. కానీ ఇలా మళ్ళీ ప్యాచప్ అవుతుందని అస్సలు అనుకోలేదు. మళ్ళీ మనం పెళ్లి వరకు వెళ్తామని అస్సలు అనుకోలేదు. ఇష్టపడిన దాన్ని ఎలా వదులుకుంటాను ప్రియాంక? సాధించే వరకు వదలను, అది పొందే వరకు వెనకడుగు వేయను. థ్యాంక్ యూ సో మచ్ రాకీ. లయ, ఈ క్షణంతో నీ జీవితానికి సంబంధించిన సాక్ష్యం సమాధి. నీకు తగలబెట్టడం బాగా అలవాటు కదక్కా. మొన్న నా కాపురం తగలెట్టేశావు, ఇప్పుడు ఈ ఆధారాన్ని తగలెట్టేస్తున్నావు. నీకు తోడి కోడలైనా అక్క అని పిలిచాను. ఆ పిలుపుకైనా నువ్వు కరగలేదా? ఆ బంధానికైనా నువ్వు గౌరవం ఇవ్వలేదా? చెయ్యని తప్పుకి రాకి నన్ను గెంటేస్తుంటే నీకు జాలి కలగలేదా? నిర్దోషినైనా నా మీద నిందలు వేయటం తప్పు అనిపించలేదా? మనిషి అంటే 2 కళ్ళు 2 కాళ్ళు ఉండటం కాదక్క, మనసుండాలి, మానవత్వం ఉండాలి. అవి లేకపోతే మనిషికి పశువుకి తేడా ఉండదు. నువ్వు ఏ జాతికి చెందిన దానివో నువ్వే ఆలోచించుకో. ఈ విషయం నేనందరికీ చెప్తే ఏమవుతుందో తెలుసా? నీ మొహం మీద ఉమ్మేస్తారు, నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తారు. అమలయ్య, అమలయ్య, నన్ను క్షమించమ్మా. బుద్ధి గడ్డ తిని ఇలాంటి బుద్ధి లేని పని చేశానమ్మా. నీకు ద్రోహం చేస్తున్నానని గుర్తించలేకపోయానమ్మా. అమ్మా లయ, నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. నన్ను క్షమాపణ అడగడం కాదు, అందరి ముందు నీ తప్పు ఒప్పుకో. నీ అంతట నువ్వు ఒప్పుకుంటే అందరూ క్షమిస్తారు. నా ద్వారా తెలిసిందనుకో చీ అంటారు. నేనే చెప్తానమ్మా. పద. అత్తయ్య, అత్తయ్య గారు, ఏమైంది లయా? ఏమండి వచ్చారా? కరెక్ట్ టైంకి వచ్చారు. మీ పెళ్ళయ్యేలోపు నా నిజాయితీ నిరూపిస్తాను అని చెప్పాను కదా. అసలు నిజం ఇప్పుడు తెలియబోతుంది. ఏంటి చూస్తున్నావు? చెప్పు, అసలు నిజమేంటో చెప్పు. నువ్వు ఏం చేసి నా జీవితాన్ని నాశనం చేశావో చెప్పు. నన్ను బయటికి గెంటేయడానికి ఏమీ నాటకాలాడావో చెప్పు. నిజం చెప్పు. ఏం నిజం లయ్యా? ఏ నిజం గురించి అడుగుతున్నావు? నీ గురించి నాకు తెలిసింది.
ఒకే ఒక్క నిజం.